నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా అది సార్వత్రిక ఎన్నికలను మించిపోతున్నాయి. ఎన్నికలు జరిగే ప్రాంతాల ప్రజలు ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా జరగాల్సిన ప్రచారం దారి తప్పుతోంది. వివిధ పార్టీల అగ్రనేతలు తమ ప్రత్యర్థి పార్టీలపైన అభాండాలు దూషణలతో ప్రచార సభలను ముగించేస్తున్నారు. అధికార పార్టీ నేతలు తామేం చేస్తామో చెప్పడం కంటే ఎదుటి పార్టీపై వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులైతే ప్రభుత్వ లోపాలను ఫోకస్ చేయడం మానేసి అధికార పార్టీ నేతలపైన అవాకులు చెవాకులతో రెచ్చిపోతున్నారు. దాదాపుగా 3 పార్టీలది ఇదే తీరులో ఉంటే పట్టణ ప్రజలు మాత్రం అసహనం వ్యక్తం చేస్తూ మా సమస్యలు మీకు పట్టవా అంటూ చర్చించుకుంటున్నారు. అసలు స్థానిక ఎన్నికల్లో లోకల్ సమస్యల ప్రస్తావనే కానరాని ఈ పరిస్థితి ఏంటి? దీనిపైన చర్చిద్దాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, టీపీసీసీ నాయకులు, అండ్ సుమిత్రానంద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్, మహేష్ నామాని, బీజేపీ ఉపాధ్యక్షుడు, అండ్ తిరుణహరి శేషు గారు, అనలిస్ట్. నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు షో. చరణ్ గారు నమస్తే. నమస్తే మేడం. చరణ్ గారు, అసలు ఏంటిది గల్లీ ఎలక్షన్ లేక ఢిల్లీ స్థాయి పొలిటికల్ యాక్షన్ అంటారా? ఎందుకంటే ఇది ఓట్ల కోసం కాదు, అంతకు మించిన మాటల యుద్ధం నడుస్తోంది. ఏంటి ప్రతి సభలోనూ మేము చూస్తున్నాము, అటు సీఎం కానీ ఇతర నాయకులు కానీ జాతిపిత అంశం కానీ ఇంకేదైనా కానీ. అసలు ఏంటి మీరు ఎలక్షన్ టైంలో ప్రజల సమస్యలపైన ఫోకస్ పెట్టకుండా ఈ పురాణం ఏంటి మేడం? ఎలక్షన్లో వచ్చినప్పుడే రాజకీయాలు చేయాలి, మిగతా సందర్భాల్లో రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే ఏది చేసినా కూడా తప్పు ఆపాదించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో చేసిన తప్పులని వాళ్ళే చేసారు. ఏదైనా చెక్ చేసుకోండి. మీరు టెండర్లకు సంబంధించి అయినా వాళ్ళు ఎక్సెస్కి ఇస్తే కరెక్టు, వాళ్ళు టెండర్లు వాళ్ళు ఇస్తేనే కరెక్టు, వాళ్ళు ఏది చేసినా కరెక్టు, వాళ్ళు చేసినటువంటి పనులు అవినీతి జరిగిందంటే తప్పు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ టెండర్లు ఇస్తే అవినీతికి పాల్పడదని, టెండర్లు ఎక్సెస్కి ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో ఎక్సెస్కి ఇచ్చారు, మరి ఇప్పుడు కూడా ఎక్సెస్ ఇవ్వాల్సి వచ్చింది. టెండర్ల పారదర్శకంగా ఇచ్చినాం, మీ ప్రభుత్వంలో టెండర్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని అవినీతి జరిగిందని. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో చేసిన అప్పులు కావచ్చు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితుల విషయంలో తెలంగాణ దివాలా తీసింది. తెలంగాణ 11వ రోజు మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నడిపే పరిస్థితి దిగజారింది. ఒకనాడు మొదటి తారీఖు జీతాలు అయిన పరిస్థితి నుంచి ఈరోజు జీతాలు ఇచ్చే స్థాయికి తెలంగాణ తీసుకొచ్చారు. అదే కాకుండా ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. వాళ్ళ ఆయనలో పేపర్ లీక్ అయితే పట్టించుకోలేదు. వాళ్ళ ఆయనలో గ్రూప్ 1 నిర్వహించలేదు. 2 సార్లు గ్రూప్ 1 రద్దయిన పరిస్థితి మనం చూసినాం. కానీ గ్రూప్ 1 మీద కూడా పేద ఎత్తున రాతాంతం చేశారు. సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు మీద పేద ఎత్తునగా రద్దయిపోతుంది, మొత్తం గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. నిన్న డబుల్ బెంచ్ చాలా స్పష్టంగా సమర్థించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలు చెప్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఏం జరిగిందో, 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసిందో, తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఈరోజు ఈ పరిస్థితికి దిగజారిందో అన్ని విషయాలు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని ఓర్చుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నప్పుడు బూతులు ప్రారంభించింది వాళ్ళు. ఆ బూతులకు ప్రారంభిస్తే మేము బూతులను ఎండి చేసే ప్రయత్నంలో ముందు పోతున్నాం. మీరు ఒక్కడి మాట్లాడితే మేము 100 మాట్లాడడానికి సిద్ధంగా. సరే కౌశిక్ గారు, ఓకే, ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు అధికార పక్షంలో ఉన్నారు, మీరు ఎలా ప్రవర్తించాలి? వాళ్ళు తిట్టారు కదా అని చెప్పేసి మేము కూడా తిట్ల పురాణం అందుకుంటామంటే అది కాదు కదా. మీరు అధికారంలో ఉన్నారు, ప్రజల గురించి పట్టించుకోవాలి, వాళ్ళ సమస్యలు ఏంటనేది మీరు చూడాలి కదా. మేము ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రయత్నంలో ముందుకు పోతాం. అరే మీరు విజన్ ఏదో ప్రకటించరా? తెలంగాణ పట్ల మీ విజన్ గ్రామ స్థాయి వరకు తెలంగాణ ఎట్లుండాలి, ఏ విధంగా ఉండాలి తెలంగాణ అని చెప్పి చాలా విజన్తో ముందుకు పోతా ఉన్నాం కదా. కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ ఏర్పాటు చేసుకున్నాం, పెరియ అర్బన్ రీజనల్ ఎకానమీని, అదేగా రూరల్ రీజనల్ ఎకానమీని ఏర్పాటు 24 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసుకున్నాం. మొన్ననే ఆనంద్ మహేంద్ర గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా, అదేవిధంగా ప్రపంచంలో దిగ్గజ ప్లానింగ్ సంస్థ చాలా స్పష్టంగా 20 సంవత్సరాల మాస్టర్ ప్లాన్ రూపొందించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు. వాళ్ళకన్నా ముందేనే 2047 లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. $3 ట్రిలియన్ లక్ష్యం. అదే కాకుండా ఇప్పటి వరకు మాస్టర్ ప్లాన్లు లేని పరిస్థితి మనం చూసినాం. మున్సిపాలిటీలకు సంబంధించి కొత్త మున్సిపాలిటీలు కూడా మాస్టర్ ప్లాన్లు ఉండాలి, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉండాలి. ఎందుకంటే 67% జీడిపి పట్టణాల ద్వారా వస్తూ ఉంది. కాబట్టి అనార్గనైజ్డ్గా అదేవిధంగా డెవలప్మెంట్ అనేది కరెక్ట్ వేలో జరిగినట్లయితే చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్స్ ఇవన్నీ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మెట్రోని విస్తరించే ప్రయత్నం చేస్తాం. మెట్రో ఆనాడు భారతదేశంలో 2వ స్థానం, ఈరోజు 9వ స్థానం దిగజారింది. 1 కిలోమీటర్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు కిలోమీటర్ కూడా ఎక్స్టెండ్ చేయకపోవడం మూలంగా మెట్రో ఈరోజు దేశంలో 9వ స్థానం దిగజారింది. ఆనాడు కేంద్ర ప్రభుత్వం 10% మాత్రం భరిస్తూ ఉంది. చాలా మెట్రోలకు 50% కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. రిక్వెస్ట్ చేస్తూ ఉంది కేంద్రం కూడా 50% కేంద్రం భరించండి. అదే కాకుండా RRR కావచ్చు, RRR రైట్ రింగ్ కావచ్చు, మూసిని పునర్జీవింప చేసుకుంటామని చెప్పి. ఎందుకంటే సబర్మతి రివర్ని మీరు ప్రక్షాళన చేసుకుని, గంగానది చేసుకుని, యమునానది చేసుకురు కాబట్టి మా మూసి కూడా నిధులేని చెప్పి అడుగుతా ఉన్నాం.
మేము నిధులు అడిగే ప్రయత్నం చేస్తామంటే వాళ్ళు డిపిఆర్లు లేవు కాబట్టి ఇస్తున్నారు. డిపిఆర్లు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేంద్రంతో ఆల్రెడీ రిక్వెస్ట్ చేసినాం కాబట్టి ఖచ్చితంగా పోరాటం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకపోదు. అదే కాకుండా మేము సదుద్దేశంతో విభజన హామీలు పరిష్కరించుకోవాలి. 9th 10th షెడ్యూల్లో చాలా అపరిష్కృతంగా విభజన హామీలు ఉన్నాయి. తెలంగాణ మేము వచ్చిన తర్వాత స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, వీరనారి సాకలైలం యూనివర్సిటీ, మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, అదే కాకుండా వరంగల్లో ఒక ఎయిర్పోర్టు, పెద్దపల్లిలో ఒక ఎయిర్పోర్టు, ఆదిలాబాద్లో ఒక ఎయిర్పోర్టు, రామగుండలో ఒక ఎయిర్పోర్టు, అదే కాకుండా వరంగల్ సంబంధించి అదేవిధంగా కరీంనగర్ సంబంధించి ఒక ఔటర్ రింగ్ రోడ్ ఉంటే బాగుంటుందని చెప్పి నేను చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఎక్కడైనా చర్చిస్తున్నారా ఇవన్నీ? చర్చించలేదు మేడం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు వివరిస్తున్నారా? ఎందుకు వివరిస్తున్నా? మేము చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి. ఏనాడన్న కేసీఆర్ గారు మీరు చూసి రామాస పూర్ణానికి ఎప్పుడో మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. మా ముఖ్యమంత్రి గారు రోజు జనాల మధ్యన ఉంటాం. ఎందుకంటే రోజు వాళ్ళ సమస్యలన్నీ కూడా 10 సంవత్సరాల కాలంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సమస్యలు కావచ్చు, దుర్వినియోగం చేసిన సమస్యలు గుర్తుకొస్తున్నప్పుడు ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించే ప్రయత్నం. ఎందుకంటే చేసిన తప్పులన్నీ వాళ్ళే చేసి ఆ తప్పులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుంది, అవినీతి చేస్తుంది, దోపిడీ చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో చిన్న చూపు చూపించే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతాం. ఎందుకంటే ఉద్యమ ఆకాంక్షను వాళ్ళు నెరవేర్చలేదు. మీరు చూసిరు టీజీ కోసం పోరాటాలు చేస్తే మీరు టీఎస్ తీసుకొస్తే టీజీ తీసుకొచ్చినాం. తెలంగాణ గీతమే మీరు ప్రకటించుకోలేకపోయారు. తెలంగాణ గీతం అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకొని అదే కాకుండా పాఠ్యాంశాలు చేసినాం. అందశ్రీ గారు చనిపోతే వారి పేరు మీద స్మృతివనం ఏర్పాటు చేసి వారి కుటుంబంలో ఉద్యోగం, అదే కాకుండా 9 మంది ఏదైతే రచయితలు కవులు ఎవరైతారో వాళ్ళకి గుర్తించి 4 స్ట్రీట్లో 500 గదాల జాగా, ₹1 కోటి నజరానా, గద్దర్ గారి జయంతి వర్ధంతి నంద్యాబాద్లు వారి పేరు మీద ఇస్తున్న పరిస్థితి. 3 గంటల పాటు ఎండలో కూర్చోబెట్టరు. మీరు అరెస్టులు చేయొచ్చు, కోదండరామ్ గారిని అరెస్ట్ చేయొచ్చు, రేవంత్ రెడ్డి గారిని 2018లో అర్ధరాత్రి 3 గంటలకు తలుపులు బద్దలు కూడా అరెస్ట్ చేయొచ్చు, ప్రవీణ్ కుమార్ గారు అరెస్ట్ చేయొచ్చు, టీవీ9 రవిప్రకాష్ గారిని అరెస్ట్ చేయొచ్చు, తొలివేలు రగన్న అరెస్ట్ చేయొచ్చు, తీన్మార్ మల్లన్న అరెస్ట్ చేయొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదన్నా జర్నలిస్టులు అరెస్ట్ చేస్తే దాన్ని రాతంత చేసి ఇంకెవరి మీద ఆపాదిస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంకి విషయం చెప్పే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ ప్రతి అంశం మీద కృష్ణా జలాల్లో మీరే అన్యాయం చేశారు, గోదావరి జలాల్లో మీరే అన్యాయం చేశారు, ఉద్యోగాల కల్పన సంబంధించి 13 పేపర్లు లీక్ అయినాయి, టీజీపీఎస్ అనేది రాజకీయ పునరావాస కోసం మీరు వాడుకోరు. కాబట్టి వాస్తవ విషయాలు ప్రజలు వేధిస్తూ మేము 417 హామీలు ఇచ్చినాం, ఇప్పటికే 200 హామీలు నెరవేర్చినాం, అసెంబ్లీ రండి చర్చ చేద్దామని చెప్పి మేము బలంగా చెప్తా ఉన్నాం. సబ్జెక్ట్ మీదే. మీరు 9 సంవత్సరాల కాలంలో ఏం చేసిరో, నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల కాలంలో ఏం చేసిరో, మేమేం చేసినో చర్చ చేద్దాం రండి అంటే దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా మహిళల కోసం 26,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు, అదేవిధంగా శిల్పారామంలో స్టాల్ కావచ్చు, ఇంద్రమ్మ శక్తి భవనాలు కావచ్చు, పెట్రోల్ బంకులో భాగస్వామ్యం కావచ్చు, అదేవిధంగా స్కూల్ యూనిఫామ్లో భాగస్వామ్యం కావచ్చు, ఇంద్రమ్మ చీరలకు సంబంధించి మహిళా సంఘాలు భాగస్వామ్యం చేసే ప్రయత్నం కావచ్చు, అదేవిధంగా సమ్మక్క సారక దగ్గర 500 స్టాల్కి వెళ్ళి 1 కాదు 2 కాదు ఇట్లా చెప్పుకుంటూ పోతే మేము అనర్గళంగా 2-3 గంటల పాటు చెప్పాన్ని పరిస్థితి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం అంటున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అసలు ఇచ్చిన హామీ ఒకటైనా నెరవేర్చారనే క్వశ్చన్ ఎందుకు వస్తుంది? మేము చెప్తున్నాం మీరు నెరవేర్చామని అంటున్నారు, ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని హామీలు నెరవేర్చారు? సుమిత్ర గారు నమస్తే, మ్యూట్ లో ఉన్నారు. సుమిత్ర గారు వినపడుతుందండి? ఎస్. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వివిధ పార్టీల ప్రతినిధులకు, వీక్షకులకు అందరికీ నమస్తే అండి. జై తెలంగాణ. చరణ్ కౌశిక్ గారు సోదరులు కాంగ్రెస్ వాళ్లకు ఆవేశం నేర్పించి పంపించారు. ప్రతి సందర్భంలో ప్రశ్న ఏదన్నా అడగండి, మీరు ఏ ప్రశ్న అడిగినా ఒకే సమాధానం ఇదే ఉంటది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మీరేం చేయబోతున్నారు, మరి తిట్లు ఎందుకు అనేటువంటి ప్రశ్నకు కూడా ఇదే దండకం. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గతంలో మేము ఏం చేసినామో స్పష్టంగా చెప్తా ఉన్నాం. పట్టణ ప్రగతి పేరుతో మేము మున్సిపాలిటీల అభివృద్ధికి పాటుపడ్డాం. మున్సిపాలిటీల డ్రైనేజ్ వ్యవస్థను కానీ, రోడ్లను కానీ, కొత్త మున్సిపాలిటీలను కానీ, భవనాలను కానీ నిర్మించినాం. కూడళ్లను కానీ, రోడ్లను కానీ, ప్రకృతి వనాలు కానీ, పట్టణ ప్రకృతి వనాలు కానీ, అలాగే శ్మశాన వాటికలు కానీ, అనేక సౌకర్యాలు, తాగునీరు కానీ, 24 గంటల విద్యుత్ కానీ పట్టణాలకు మేము అందించినాం. ఆ సదుపాయాలు మేము అందించినాం. పట్టణ ప్రగతికి స్వచ్ఛ సర్వేక్ష 16 అవార్డులు మా హయాంలో వచ్చినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 2 సంవత్సరాల్లో పట్టణాలకు ఏమీ చేసి లేదు. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే కాబట్టి మాకే ఓటు ఇవ్వండి, మళ్ళీ వచ్చిన తర్వాత మేము కారు గుర్తుకు ఓటేయండి, మేము పట్టణ ప్రగతికి పాటుపడతామని
ప్రజలకు చెప్తున్నాం తప్ప మేము ఎక్కడ దూషణలకు తెగబడింది లేదు. ప్రజల దృష్టి మళ్లించడానికి, ప్రజలు ప్రశ్నించకుండా ఉండడానికి సుమిత్ర గారు అయితే మీరేమీ తిట్ల పురాణం అందుకోవట్లేదంటారా? ఎందుకంటే అధికార పక్షం అసలు ఏం చేస్తుంది, ఆ లోపాలను తలెత్తడం చూపించడం మానేసి మీరు కూడా అధికారుల పైన అవాకులు చెవాకులు పేలుతున్నారు కదా, మీరు కూడా మాట్లాడుతున్నారు కదా. లేదండి, నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో, ఇప్పుడు ప్రభుత్వ సభలో అవి కాంగ్రెస్ పార్టీ పెడుతున్న సభల ఎక్కడికి పోయినా అది పార్టీ కార్యక్రమం లాగా వాడుకొని ప్రభుత్వం పేరు చెప్పి మున్సిపాలిటీలకు దూరంగా ఏదో పల్లెలో సభలు పెట్టి ఆ సభల్లో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ ఓటేయమని అడుగుతా ఉన్నారు. అదే విధంగా బీఆర్ఎస్ రాష్ట్ర సాధకులు మరి 10 సంవత్సరాలు తెలంగాణను ప్రగతి పథంలో నడిపినటువంటి ప్రగతిరథ సారథి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నానా మాటలు అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనను ప్రశ్నించకుండా ఉండడానికి, ఇగో ఇప్పుడు సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామన్నారు, ఇంతవరకు దిక్కు లేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే ఇచ్చిండ్రు. మేము రైతు రుణమాఫీ చేసినామని ఓ తెగ వాగుతారు. ఎక్కడండి 40,000 కోట్లు రైతు రుణమాఫీకి కావాలని చెప్పేసి 21,000 కోట్లు మాత్రమే చేసినామని చెప్తారు. మరి ఎట్లా సాధ్యమవుతుంది ఇదని రేవంత్ రెడ్డి గారిని ఎన్నికలకు ముందు అడిగితే 6 నెలలు కడుపు కట్టుకుంటే 6 నెలలు అవినీతి చేయకపోతే ఎడమ చేతితో చెల్లిస్తామని చెప్తారు. కడుపు కట్టుకుంటలేరా, మరి అవినీతి మానుకుంటలేరా? మేము కుంభకోణాలను బయట పెడితే వీళ్ళ స్కామ్లను బయట పెడుతున్న సందర్భంలో దృష్టి మళ్లించడానికి బూతుల పర్వానికి దిగుతారు రేవంత్ రెడ్డి గారు, అంతే తప్ప ఇంకోట్లేదు. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, తొలి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారి గురించి మేము మాట్లాడుతున్న మాటల ఆయన స్థాయిని మరిచి తన పదవి స్థాయి మరుస్తారు, ఎవరిని అంటున్నారో ఆ నేత స్థాయి మరుస్తారు. స్థాయిని మరిచి ప్రజల్లో చులకనవ్వడమే తప్ప ఇంకొకటి లేదు. కాంగ్రెస్ కి ఈ రకంగా అయితే ఓట్లు పడవుగాక పడవు. ప్రతి సందర్భంలో ఒకే మంత్రం పనిచేస్తుంది అనుకోవడం సరికాదు. ఈ ఆవు వ్యాసాలు ఎంత దాకా చదువుతారు? 6,000 కోట్ల కుంభకోణాన్ని కేటీఆర్ గారు బయట పెడితే కేసీఆర్ గారిని దుర్భాషలాడతారు, రాని తిడతారు. ఇదెక్కడ న్యాయం? ఏదైతే ఈ వీళ్ళ కంపెనీ KLRS ఉంటుందో అది జీతాలు ఇచ్చుకోలేని స్థితిలో 15 లక్షల రుణం తెచ్చుకుంటది. అట్లాంటి కంపెనీకి 6,000 కోట్ల కాంట్రాక్ట్లు ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారు రాష్ట్రాన్ని? అసలు అడుగడుగున అవినీతి, అడుగడుగున ఎన్ని కుంభకోణాలు, ఊపిరి పీల్చుకున్నంత తేలికగా, గాలి పీల్చుకున్నంత తేలికగా కుంభకోణాలు చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలను అన్యాయం చేస్తా ఉంది. 3 బతుకమ్మ చీరల్ని ఎగవేసి 1,30,00,000 మందికి బీఆర్ఎస్ గా మేము బతుకమ్మ చీరలు ఇస్తే ఆ చీరలు ఇవ్వడం మానేసి మేము పట్టు పీతాంబరాలు ఇస్తాం, నాణ్యమైన చీరలు ఇస్తాం, ఒక్కొక్కరికి 2 చీరలు ఇస్తామని చెప్పేసి అవి కూడా కేవలం డ్వాక్రా మహిళలకు, ఆ పంచాయతీ ఎన్నికల ముందర గ్రామీణ మహిళలకు, ఇప్పుడు పట్టణ ఎన్నికల ముందర పట్టణ మహిళలకు, అది కూడా ఒక్క చీర మాత్రమే. ఆ ఒక్క చీర అది ఇచ్చి మంచిదైందండి. ఎందుకంటే ఇప్పుడు డ్వాక్రా మహిళలు తప్ప వాళ్ళకు వేరే ప్రజలు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళను బెదిరించి సభల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి పాలపిట్ట రంగు చీరలు కట్టుకొని మా అక్కలు మెరిసిపోతుండ్రు, మురిసిపోతుండ్రు, తమ్ముని కోసం వచ్చిండ్రని చెప్పేసి తెగ సంబూర పడిపోతున్నారు రేవంత్ రెడ్డి గారు. కేవలం డ్వాక్రా మహిళల్ని నింపుకొని సభలు చేసుకొని అధికార కార్యక్రమాల్ని దుర్వినియోగం చేస్తూ ఓటేయమని అడుగుతున్నటువంటి తీరు తెలంగాణ ప్రజలు చూస్తలేరా? తిట్ల దండకం తప్ప పట్టణాలకు ఏం చేస్తామో చెప్తున్నారా? గతం తెలంగాణ ప్రజలకు తెలియదా? కరోనా కష్టకాలం తర్వాత కొద్దిపాటి జీతాలు ఆలస్యమైన విషయం నిజమే. అయినప్పటికీ 78% వేతనాలు పెంచుకొని దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు వేతనాలు ఇచ్చినాం. కేవలం 3 DLA పెండింగ్ లో ఉంటే మేము రాగానే క్లియర్ చేస్తామంటారు. అలాగే CPS రద్దు చేసి OPS ఇస్తామని చెప్తారు. ఇప్పుడు ఏమైంది? 5 DL పెండింగ్ లో ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించి. రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి మొత్తం రిటైర్మెంట్ బెనిఫిట్సే ఇవ్వలేదు. రైతులకు ఇచ్చిందెంత, రైతులను ముంచిందెంత, అన్ని వర్గాలను యువశక్తి అంటిరి, గంగల గలుపుతిరి, మహిళలకు స్కూటీలు అంటిరి, కాలేజీకి వెళ్ళేటువంటి యువతులందరికీ అది మర్చిపోతిరి. తులం బంగారం జాడనే లేదు. 2,500 ప్రతి మహిళ అకౌంట్ లో వేస్తామంటారు. ఏ ఒక్క
హామీనన్నా సంపూర్ణంగా నెరవేర్చి ఉన్నారా? మేము రేషన్ కార్డులు ఇచ్చినాం, ఓకే సుమిత్ర గారు, సరే ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చాక మీరేం చేస్తున్నారు? ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు అంటున్నారు. అటు సీఎం ఏమంటున్నారు, బీఆర్ఎస్ 10 ఏళ్లు పరిపాలించింది కానీ ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు అని అంటున్నారు కదా. మరి ఎవరి సమస్యలు పరిష్కరించారు? పరిష్కరించినాం కాబట్టే కొత్త జిల్లాల కార్యాలయాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, వాటి కార్యాలయాలు, కొత్త మండలాలు, ఎన్ని కార్యాలయాలు, అలాగే రోడ్లు, మౌలిక సదుపాయాలు, 1000కి పైగా గురుకులాలు, పరిమితి ఎత్తేసి నలుగురికే ఉంటుండే కుటుంబంలో రేషన్, పరిమితి ఎత్తేసి ఎంతమంది అయినా సరే 4 కిలోలు ఉండేది, 4 కిలోల రేషన్ తీసేసి 6 కిలోల రేషన్. అలాగే ప్రతి పండగను ఒక గౌరవించి, అటు క్రిస్టమస్ కి గిఫ్ట్లు ఇచ్చి, రంజాన్ కు తోఫాలు ఇచ్చి, బతుకమ్మకు చీరలు ఇచ్చి, అన్ని మతాలను సామరస్య వాతావరణంలో ఉంచి ప్రజలందరినీ కూడా ఇంటింటికి తాగునీరిచ్చి, ఏ ముఖ్యమంత్రి అంత ధైర్యం చేయగలరు? ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తేనే ఓట్లు అడుగుతాను నెక్స్ట్ ఎన్నికల్లో అని అంత ధైర్యంగా ప్రకటించి దేశవ్యాప్తంగా ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాగే సాగునీటి విషయానికి వస్తే ఏ స్థాయిలో ఉన్న పంటలు ఎంత అభివృద్ధిని సాధించినాయి? కాళేశ్వరంలో 2 పిల్లలు గుంగిపోతే కూలేశ్వరం అయిందంటారు. ఒక్కటే ఒక అబద్ధాలకు సాక్ష్యం చెప్తానండి. కాళేశ్వరం 96,000 కోట్లతో నిర్మాణం పూర్తి జరిగితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని వీళ్ళు అంటారు. వీళ్ళ పిల్లనిచ్చిన మామని రేవంత్ రెడ్డి గారు మామని అట్లెట్లా మాట్లాడతారయ్యా అని చెప్తారు. ఇప్పుడు మాట మార్చుకొని మొత్తం ప్రాజెక్టుల విషయంలో జరిగిన అవినీతి అదని చెప్తారు. కేవలం ఈ 2 సంవత్సరాల్లో కుంభకోణాలు తప్ప మేము ఈ రోజు వీళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని స్కామ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండ్రని చెప్పేసి నిన్న మా హరీష్ రావు గారు స్పష్టంగా చూపించడం జరిగిందండి. వారానికో స్కామ్ బయటకు బ్రేక్ తీసుకుందాం సుమిత్ర గారు, బ్రేక్ తీసుకుందాం. అసలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అసలు జనాలకు ఏం కావాలి అనే విషయాన్ని ఈ 3 పార్టీలు కూడా మర్చిపోయాయా? మరి జనాలకు ఏం చేయబోతున్నారు? చిన్న బ్రేక్ తర్వాత డిస్కస్. బీజేవైఎం ఉపాధ్యక్షుడు మహేష్ నామాని గారితో మాట్లాడదాం. నమస్తే మహేష్ గారు. మహేష్ గారు, కాంగ్రెస్ బీజేపీ మీరు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోవాలన్న సూత్రాన్ని మీరెందుకు విస్మరిస్తున్నారు? మీరు కూడా దొందే అన్నట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? నిన్న విజయ సంకల్ప సమ్మేళనంలో చూసాము మాట్లాడిన తీరు. మరి మీరెందుకు అలా చేస్తున్నారు? మహేష్ గారు వినిపిస్తుందా? మహేష్ గారు ఇప్పుడు వినిపిస్తుందా? రైట్, శేషు గారితో మాట్లాడదాం. మీ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది మహేష్ గారు. శేషు గారు నమస్తే. నమస్కారం. శేషు గారు, అసలు ఓటర్ని ఎవరు పట్టించుకుంటున్నారు? ఈ ఎన్నికల ప్రచారమా లేకపోతే రివెంజ్ డ్రామా అనుకోవచ్చా? అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో 52 లక్షల మంది ఓటింగ్ లో పాల్గొనేటటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు 116 మున్సిపాలిటీలకి 7 కార్పొరేషన్లకి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీల తీరు ఒకే విధంగా ఉంది అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది ఈ 3-4 రోజుల ప్రచారం చూస్తే. ఎందుకు ఈ అభిప్రాయానికి రావటం జరిగింది అనేది మనం చూస్తే, మీరు అన్ని నగరాలు నరకానికి నకళ్ళుగా మారాయి. బట్ ఆ నగరాలలో నెలకొని ఉన్నటువంటి సమస్యల పైన మాట్లాడటము, ఆ సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అజెండాని ప్రచారంలో చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఏ రాజకీయ పార్టీ అయినా ప్రచారం ఎందుకు చేస్తుంది? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమస్యలను కనుక్కోవటము, వాటికి సంబంధించినటువంటి అజెండా ఏంటో చెప్పటానికే ప్రచారం చేస్తారు. అయితే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 145 మున్సిపాలిటీలు ఉన్నాయి. మొన్న విలీనమైనటువంటి వాటిని తీసేస్తే ఒక 10 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలలో 70కి పైగా మున్సిపాలిటీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతే కొత్తగా మున్సిపాలిటీలుగా ఆవిర్భవించాయి, ప్రకటించుకున్నాం. అంటే ఈ మున్సిపాలిటీలు అన్ని కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలు. ఈ మున్సిపాలిటీలలో ప్రజలకు కావలసినటువంటి బేసిక్ ఎమ్యూనిటీస్, బేసిక్ ఫెసిలిటీస్ లేవు. అంటే మౌలిక సదుపాయాలు ఈ మున్సిపాలిటీల్లో లేవు అనేటటువంటిది మనకి చాలా స్పష్టమవుతుంది. అయితే ఎన్నిక ఏదైనప్పటికీ కూడా ఈ పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి తీరు, అది తెలంగాణ రాష్ట్రమే కాదు, మీరు మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి తంతు ఒకే విధంగా కనపడుతుంది. ఒక పార్టీ ఇంకొక పార్టీని విమర్శించుకోవటం, ఆరోపణలు చేసుకోవటం, దూషణలు చేసుకోవటం, సమస్యలను పక్కదారి పట్టించి సమస్యలపైన కాకుండా వాళ్ళ విమర్శలపైనే మాట్లాడుకునేటట్టు ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇటీవల
మీకు మహారాష్ట్రలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినప్పుడు బృహన్నల్ ముంబై కార్పొరేషన్ బిఎంసి ఎన్నికల్లో రాజ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అక్కడ ఓ విధమైనటువంటి కామెంట్ చేస్తారు. ఎవరిపైన? తమిళనాడు నుంచి వచ్చి అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి అన్నామలై పైన, అన్నామలై రసమలై అని అన్నాడు, లుంగి పుంగి అనేటటువంటి ఒక కామెంట్ చేస్తే మొత్తం ఎలక్షన్ అంతా దాని మీదనే చర్చ జరిగింది. అసలు ముంబై కార్పొరేషన్ కి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ముంబై సమస్యలు చర్చకే రాలేదు. అంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఇక్కడ కూడా ఇప్పుడు తెలంగాణలో ఇంత పెద్ద ఎన్నిక జరుగుతుంటే ఈ ఎన్నికలో ఏ పార్టీ అయినా తమ ప్రచార కార్యక్రమాల్లో ఏం చెప్పాలా? మున్సిపాలిటీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిష్కారం, ఆ పార్టీల దగ్గర ఉన్నటువంటి అజెండా ఏంటో చెప్పాలా. అట్లా కాకుండా ఓ అంశాన్ని తెరలేపారు. ఏం తెరలేపారు? జాతిపిత బూతుపిత, జాతిపిత బూతుపిత మొత్తం మీదనే ఈ 9వ తారీఖు వరకు, ఫిబ్రవరి 9వ తారీఖు వరకు ఎలక్షన్ ప్రచారాన్ని కొనసాగిస్తారు. తరువాత వీళ్ళు ఎన్నికల ప్రచారంలో కూడా మొత్తం సోది చెప్తున్నారు తప్ప అసలు వాస్తవంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఎదుర్కొంటున్నటువంటి బేసిక్ సమస్యలు ఏంటో చెప్పటం లేదు. ఆ సమస్యల పరిష్కారానికి గత 10 ఏళ్లలో ఏం జరిగింది, ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లేంటి, వచ్చినటువంటి నిధులేంటో కూడా చెప్పకుండా ఒకళ్ళ పైన ఒకళ్ళు రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలు చేసుకొని మొత్తం రాజకీయాన్ని రక్తిగట్టిస్తున్నారు తప్ప సమస్యలను అజెండాగా సమస్యల మీద మాట్లాడుతున్నట్లుగా మనకి కనపడటం లేదు. ఇక రెండోది, ఈ మున్సిపాలిటీలలో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే అసలు ఇవాళ మున్సిపాలిటీలు ఎదుర్కొంటున్నటువంటి, కార్పొరేషన్లు ఎదుర్కొంటున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి సీరియస్ ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్ ప్రాబ్లం, నిధుల సమస్యని ఎదుర్కొంటున్నాయి. మీరు ఏ మున్సిపాలిటీకి కానీ ఏ కార్పొరేషన్కి కానీ ఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ, గ్రాంట్లు కానీ, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించేటటువంటి నిధులు కానీ వాళ్ళ సొంత వనరులను నిధులు సమకూర్చుకునేవి సరిపోవటం, వాళ్ళ బడ్జెట్ ద్వారా పెట్టుకునేటటువంటి నిధులు సరిపోవటం లేదు. కాబట్టి ప్రతి సంవత్సరము ఆయా మున్సిపాలిటీలలో సమస్యలు పెద్ద కుప్పగా పేరుకుపోతున్నాయి. అది చెత్త మాదిరిగా పేరుకుపోతున్నాయి, చెత్త కుప్ప మాదిరిగా పేరుకుపోతున్నాయి. కాబట్టి ఇవాళ నగరాలన్నీ కూడా నరకానికి నకళ్ళుగా తయారయ్యాయి. ఇది చాలా బేసిక్ సమస్య. ఈ సమస్యని ఎవరు అటెంప్ట్ చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ లో గ్రాంట్లను రద్దు చేసింది. అంటే ఇప్పుడు గ్రాంట్లు కూడా రావు. ఇక ఈ కేవలం బడ్జెట్ లో కేటాయించేటటువంటి నిధులే ఈ పురపాలక సంఘాలకు, కార్పొరేషన్లకు దిక్కవుతాయి. అది సరిపోవటం లేదు, అదొక సమస్య. రెండోది ఏంటదండి, ఈ మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్ లో కానీ అపరిశుభ్రత, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందండి. ఏ మున్సిపాలిటీ కూడా మళ్ళా కొత్తగా ఏర్పాటైనటువంటి మున్సిపాలిటీలైనా పాత కార్పొరేషన్లకైనా ఒక ప్రాపర్ మాస్టర్ ప్లాన్స్ లేకపోవటం వల్ల అస్తవ్యస్తమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది, తర్వాత అపరిశుభ్రత నెలకొని ఉన్నది. మీరు చూడండి, ఇటీవల గత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో అన్ని మున్సిపాలిటీల్లో చెత్త పేరుకుపోవటం వల్ల డయేరియా తోటి 30 మంది చనిపోయారండి. ఇలాంటి తీవ్రమైనటువంటి సమస్యలు నగరాల్లో నెలకొని ఉన్నవి. తర్వాత మూడో సమస్య ఏంటంటే మురికి వాడల సమస్య ఉంది, ఆవాసాల సమస్య ఉంది, అపరిశుభ్రత సమస్య ఉంది మున్సిపాలిటీలలో. ఇక ఆవాసాలు పేదలకి లేవు, కాస్ట్లీయెస్ట్ లైఫ్ గా మారిపోయినటువంటి సందర్భం. తర్వాత మురికి వాడలు, మీరు మొన్ననే చూశారు బృహన్నల్ ముంబైలో తారావి అనేటటువంటి అతి పెద్ద మురికివాడ. తర్వాత మీకు కలకత్తా కార్పొరేషన్ లో ఉన్నటువంటి మురికివాడలు, ఢిల్లీ కార్పొరేషన్ లో ఉన్నటువంటి మురికివాడలు, తర్వాత హైదరాబాద్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి మురికివాడలు. దశాబ్దాలుగా మనం ఈ మురికివాడలను చూస్తూనే ఉన్నాం. ఈ మురికివాడల సమస్యకి పరిష్కారం దొరుకుతుందా అనేటటువంటి ఒక అంశాన్ని మనం చూడాలి. తర్వాత ఇంకా అత్యంత కీలకమైనది ఏంటంటే చిన్న చిన్న వర్షాలకు కూడా మున్సిపాలిటీలన్నీ కూడా మొత్తం వరద నీటికి ముంపుకు గురవుతున్నాయి. దానికి కారణం ఏంటో తెలుసా? ఆక్రమణలు, అవినీతి. మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి అవినీతి, అంటే మున్సిపల్ శాఖ అవినీతికి ఒక కేంద్రంగా మారిపోయింది. ఎంత పెద్ద అవినీతి జరుగుతుందంటే ఒక 17 రకాలైనటువంటి పౌర సేవలు అందించుకోవటానికి ప్రజలకు ప్రతి పౌర సేవలో కూడా అవినీతి. ఇన్కమ్ సర్టిఫికేట్, మీకు డెత్ సర్టిఫికేట్ జారీ చేయడానికి, బర్త్ సర్టిఫికేట్ జారీ చేయడానికి, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లు, కార్పొరేటర్ స్థాయి నుంచి మొదలు పెడితే కౌన్సిలర్ స్థాయి వరకు, మేయర్ స్థాయి వరకు, తర్వాత అధికారుల స్థాయి వరకు, ఇంజనీర్ల స్థాయి వరకు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి మున్సిపాలిటీలు
చెత్త మున్సిపాలిటీలుగా మారిపోయినాయి. ఆక్రమణలతోటి మున్సిపాలిటీలు ఒక మురికి కూపాలుగా మారిపోయినాయి. ఇన్ని సమస్యలు నెలకొని ఉంటే ఆ సమస్యలను అడ్రస్ చేయకుండా ముఖ్యమంత్రితో సహా నితిన్ నబీన్తో సహా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలతో సహా వచ్చేసి ఆ బహిరంగ సభల్లో వ్యక్తిగత దూషణలు చేయటం, జాతి పితలు బూత్ పితలు మాట్లాడటం, సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడటం, డబుల్ ఆర్ ట్యాక్సుల గురించి మాట్లాడటం ఏం కనపడుతున్నాయండి? అవును, రైట్. మహేష్ గారు నమస్తే. మహేష్ గారు, మీరు కూడా ఇప్పుడు మీ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేశారు. మరి అభివృద్ధి ఎజెండా ఏంటి, మనకు కావాల్సింది ఏంటి, అసలు ప్రజలకు ఏం కావాలనే విషయాన్ని మీరు కూడా మర్చిపోయి వ్యక్తిగత దూషణలు చేస్తున్నారే తప్ప మీరు కూడా ప్రజలకు మనం ఏం చేయాలనే విషయం మీద ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు? మహేష్ గారు మళ్ళీ టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. రైట్, కౌశిక్ గారు ఏమంటారు? సరే, ప్రధానంగా ఇప్పుడు మున్సిపాలిటీ సమస్యలు అనేసరికి శేషు గారు చాలా చక్కగా వివరించారు. దాని గురించి ట్రాఫిక్ కష్టాలు చాలా ఉన్నాయి, రోడ్లు పరిస్థితి అసలు బాగాలేదు, డ్రైనేజ్ సమస్య మెయిన్గా ఉంది. మీరేమో మున్సిపాలిటీలో మేము అన్నీ గెలిచేస్తామని, సీఎం ఎక్కడ వెళ్ళినా కూడా, ఎక్కడ ఏ సభలో వెళ్ళినా కూడా అన్నీ గెలిచేస్తామని మాట్లాడుతూ ఉంటారు. మరి ఏంటి మున్సిపల్ పైన ముఖ్యంగా ఎటువంటి ఫోకస్ పెట్టారు ప్రజల సమస్యలపైన? అసలు మీరు ఆ మూలాల్లోకి వెళ్తున్నారా లేదా? మేడం, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పట్టణాలు కావచ్చు, నగరాల అభివృద్ధి కోసం 17,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. అదే కాకుండా 138 మున్సిపాలిటీలకు సంబంధించి 2,432 అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా దానికి సంబంధించిన నిధులు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. కొత్త మున్సిపాలిటీలకు 15 కోట్ల రూపాయలు, కొత్త కార్పొరేషన్లకు 20 కోట్ల రూపాయలు, అదే కాకుండా పాత మున్సిపాలిటీ నుండి కొత్త గ్రామాలు విలీనం చేస్తే 20 కోట్ల రూపాయలు, అదే కాకుండా కొత్త కార్పొరేషన్లకు కూడా 30 కోట్ల రూపాయలు రిలీజ్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా మీరు చూస్తూ ఉంది మాస్టర్ ప్లాన్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 50% మున్సిపాలిటీలకు మాస్టర్ ప్లాన్లే లేవు కదా. కాబట్టి పట్టణాలను గ్రామాలను అనుసంధానం చేసే ప్రయత్నంలో భాగంగా గ్రామీణ స్థాయి నుంచి మండల వరకు రోడ్లు ఉండే విధంగా, మండల స్థాయి నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ వరకు డబల్ రోడ్డు ఉండే విధంగా, అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి రాష్ట్ర హెడ్ క్వార్టర్కు 4 లైన్ల రోడ్డు ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. కాబట్టి శ్రీశైలానికి సంబంధించినటువంటి 4 లైన్ల రోడ్డు కోసం కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసినాం. కాకపోతే వాళ్ళు తర్వాత పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈ పోర్ట్, డ్రై పోర్ట్ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లైన్ల రోడ్డు వేసుకొని అక్కడ విస్తరించుకునే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఇవ్వలేదు. తర్వాత దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు గుర్తుపెట్టుకోవాలా, పట్టణాల ద్వారా ఆదాయం అనేది, అదేవిధంగా పట్టణాలలో జనాభా సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. కాబట్టి ఆ దిశగా మాస్టర్ ప్లాన్లు కావచ్చు, రోడ్ల ఎక్స్టెన్షన్ కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, అదే కాకుండా త్రిబుల్ కావచ్చు, త్రిబుల్ రైలింగ్ కావచ్చు, ఎంఎంటీఎస్ని, ఆర్టీసీని, మెట్రోని అనుసంధానం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు త్రిబుల్ సంబంధించి కూడా ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని 50% మీరు భరించారని చెప్పేసి కేంద్రానికి కూడా వారు కూడా సానుకూలంగా స్పందించారు. అంటే ఇప్పుడు ఏంటి, కేంద్రం నుంచి నిధులు విడుదల అవ్వట్లేదు కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం. ఇక్కడ దయచేసి కేంద్రం కూడా మన 53 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. 17,20,000 కోట్ల రూపాయలు వాళ్ళు కూడా అప్పు తీసుకున్న పరిస్థితి. మహిళలకు సంబంధించి 50,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో పోయిన బడ్జెట్ కన్నా ఈ సంవత్సరం తక్కువ పెట్టారు. అదే కాకుండా రాష్ట్రాలకు సంబంధించి పోయిన బడ్జెట్లో 2 లక్షల కోట్లు రాష్ట్రాలకు సంబంధించి నిధులు కట్ చేస్తే ఈ సంవత్సరం మళ్ళీ ఒక 50,000 కోట్ల రూపాయలు. అదే కాకుండా కేంద్రం స్పాన్సర్డ్ స్కీమ్స్ 20 ఉంటే 17 స్కీమ్లకు నిధులు తక్కువ చేసారు. అదే కాకుండా కిసాన్ సంబంధించిన ఇన్సూరెన్స్ దాంట్లో కూడా నిధులు తక్కువ చాలా. అదే కాకుండా మేము 13 లక్షల డబల్ బెడ్రూమ్లకు సంబంధించి కేంద్రం సాయం చేసేది 1,20,000 రూపాయలు మాత్రమే. మేము 13 లక్షలు అయితే వాళ్ళు 4,30,000 మాత్రం సాయం చేస్తామని చెప్పారు. మేము ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, బీసీ ఓసీలకు 5 లక్షల రూపాయలు ఇస్తూ ఉంది. కాబట్టి కేంద్రం సంబంధించి ఎప్పటికప్పుడు డిపిఆర్ సబ్మిట్ చేస్తూ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబడుతున్నాయి. విభజనాములు పరిష్కరించుకుంటూనే తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన బృహత్తమైన కార్యక్రమం ద్వారా ముందుకు పోయే ప్రయత్నంలో భాగంగా తెలంగాణను 3 విభాగాలు విభజించుకొని ముందుకు పోతాం. ఇళ్ళకనే పండగ అన్నట్టు ఇప్పుడు చెప్పారు శేష్ గారి, చాలా సమస్యలు, మరి చాలా సమస్యలు మేము వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాల కాలంలో సమస్యలు పరిష్కారం కానట్టే కదా. కాబట్టి FRBM లిమిట్ లోబడి కూడా మేము యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించి FRBM లిమిట్ లోబడి దానికి ఎగ్జామ్షన్ ఏం చెప్పినాం, కానీ దానికి ఎగ్జామ్షన్ ఇయ్యని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ కేంద్రానికి సంబంధించి కూడా ఒక జిల్లాకు, అదేవిధంగా హాస్టల్ ఒక్కొక్క జిల్లాకు ఒక హాస్టల్ పెడతారు. తెలంగాణలో కూడా రేపు 33 హాస్టల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య, వైద్యం, సేద్యం కావచ్చు, పట్టణాల ద్వారా ఆదాయం వస్తూ ఉంది. కాబట్టి
పట్టణాలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకున్నట్లయితే భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య కావచ్చు, ఎంప్లాయ్మెంట్ సమస్య కావచ్చు, ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇవన్నీ పరిష్కరించే ప్రయత్నంలో ముందుకు పోతాం. అందుకే గోదావరి వాటర్ ఫేస్ సంబంధించి 15 టీఎంసీలు మూసిని పునర్జీవించే కార్యక్రమంలో 5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం, అదే రెండో ఫేజ్ని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఆల్రెడీ 7,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచినాం. మూసిని పునర్జీవించే కార్యక్రమం జరుగుతూ ఉంది. హైడ్రా ద్వారా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మీరు చూస్తున్న అద్భుతాలు క్రియేట్ చేసే ప్రయత్నం. ఎందుకంటే చెరువుల దగ్గర పోయి మనం ఇల్లు కట్టుకుంటే ఇళ్ళకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండొద్దు. ఎందుకంటే ఆనాడు 200 చెరువులు 50% బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో కబ్జాలకు గురైనాయి. ఇంకా 40 చెరువులు అయితే మొత్తం 100% కబ్జాలకు గురైన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం, మూసీకి సంబంధించి మేము పునర్జీవం చేసుకుంటే 1,20,000 కోట్లు అని చెప్పి బదనాం చేసే ప్రయత్నం. మేము అడిగింది 6,000 కోట్ల రూపాయలు. ఏడీబీ బ్యాంక్ రుణం ఇస్తానికి సిద్ధంగా ఉంది. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ఉన్నాను, మేము పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు గంగా నది, యమునా నదిని, సబర్మతి ప్రక్షాళన చేసుకురు. అదే కాకుండా మీరు అదే టెంపుల్ సిటీ కూడా గుజరాత్లో పెట్టుకుని మేము 4 సీట్ ఏర్పాటు చేసుకుని చెప్పి కోరుతా ఉన్నాం. గ్లోబల్ సబ్మిట్ కూడా నిర్వహించినాం హైదరాబాద్లో. దేశంలో ఏ రాష్ట్రంలో చేరే విధంగా గ్లోబల్ సబ్మిట్ కూడా నిర్వహించారు. గ్లోబల్ సబ్మిట్ చేస్తే అక్కడ ఏమున్నాయంటే టెంట్లు తప్ప అని చెప్పి బదనాం చేసి ప్రతిదీ రాజకీయం చేసే ప్రయత్నం. ఎందుకంటే 20 సంవత్సరాల ముందస్తు ప్రణాళికతో ముందుకు పోనట్లయితే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు చూస్తా ఉన్న కామారెడ్డి లాంటి ప్రాంతాల్లో 40 సెంటీమీటర్ల వర్షం వచ్చిన పరిస్థితి, ఎండాకాలంలో 50 డిగ్రీల ఎండ వేడితో ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి ఈ చెరువులను పునరుద్ధరించే ప్రయత్నం కావచ్చు, తర్వాత ప్రకృతి కాపాడే ప్రయత్నం కావచ్చు, అదే కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, లేకపోతే గ్లీనరీ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసే ప్రయత్నం మీద పోతా ఉన్నాయి. ఎందుకంటే మీరు చూసారు యంగ్ ఇండియా సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎందుకంటే విద్యారంగాన్ని ప్రక్షాళన చేసుకునే ప్రయత్నం. ఎందుకంటే ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. స్పోర్ట్స్ను అగ్రగామి ఉంచే ప్రయత్నంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాం కదా మేము తెలంగాణ రాష్ట్రంలో. ఎంతమందికి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు, ఎంతవరకు సాల్వ్ చేస్తున్నారనేది మీరు ప్రకటనలకే వెళ్తున్నారు, కానీ దాని అమలులో మాత్రం ఎక్కడ సాధ్యమైనట్టుగా కనిపించదు. ఎక్కడ మేడం పోలీసులకు సంబంధించి మంచిర్యాల స్కూల్ ప్రారంభమైందా లేదా? ట్రాన్స్జెండర్స్ ట్రాఫిక్ సేవలు ఉపయోగించుకుంటాం లేదా? ఒకసారి చెక్ చేసుకోండి. మేము ఎక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ప్రచారం తక్కువ, పని ఎక్కువ ఉంది మాది. బీఆర్ఎస్ పార్టీ పని తక్కువ, ప్రచారం ఎక్కువ చేసుకున్నారు. తెలంగాణకు అన్ని కాడికి అప్పులు తీసుకొచ్చి మీరు కాంట్రాక్టర్లు 1,20,000 కోట్ల రూపాయలు పెండింగ్ మేము పెట్టిపోలే. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ 9,000 కోట్ల రూపాయలు మేము ఇవ్వకుండా పోలే. మీరే ఇవ్వకుండా 5,000 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పోయింది మీరు. మహిళా సంఘాల 4,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా పోయింది మీరు. 7 లక్షల డెవలప్మెంట్ ఇస్తా అని చెప్పి 70 ఇచ్చింది మీరు. పోడు మూలు 14 లక్షలు ఇస్తా అని పంపకుండా పోయింది మీరు. యాదవులు 2 విడత గొర్రె లేకుండా పోయింది మీరు. వైట్ రేషన్ సంబంధించి ఎంత ఇచ్చారో తెలంగాణ సమాజం చూసారు. కాబట్టి ఒకటి కాదు, మేము ఏమంటున్నాం, పారిపోతలే. మేము ప్రజా ప్రభుత్వము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గోదావరి జిల్లాలో కావచ్చు, కృష్ణా జిల్లాలో కావచ్చు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏమీ చేయకుండానే రాష్ట్రం ఇక్కడ దాకా మరి ఏమిటికి వచ్చింది మేడం? తెలంగాణ 70,000 కోట్ల అప్పున్న తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎట్లా అవుతుంది? మీరు 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెడితే 1 ఎకరం కూడా పాడతలే. తెలంగాణ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో 18 లక్షల మోటార్ పంప్ చెట్లు ఉంటే 18 లక్షల మోటార్ పంప్ చెట్లు ఉంటే సమైక్య రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక్క తెలంగాణ అంటే మేడం తెలంగాణ రాష్ట్రం 25 లక్షల మోటార్ పంప్ సెట్లు అయినాయి. తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మోటార్ పంప్ సెట్లు అయితే తెలంగాణ రాష్ట్రం ఒరిసాకు పెడితే మీ కంటే కాలేజీ వల్ల ఒరిసాకు పెట్టింది. దేశంలో అత్యంత ప్రమాదకరమైన డ్యామ్ అనేది ఉందంటే మేడిగడ్డ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం హెచ్చరించి పార్లమెంట్ సాక్షిగా. రెండోది ఉత్తరప్రదేశ్, మూడోది జార్ఖండ్. కాబట్టి మీరు కట్టిన ప్రాజెక్టు 8 సంవత్సరాలనే కుంగిపోయింది. కాబట్టి 8 సంవత్సరాలు కుంగిపోయిన ప్రాజెక్టులు మీరు నాణ్యత లోపంతో ఉందని చాలా స్పష్టం. ఇంకోటి కూడా మున్సిపల్ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి 2020లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో 80 ఇనానమస్ అయిన కౌన్సిలర్లు, అందులో ఎంఐఎం పార్టీ 3, బీఆర్ఎస్ పార్టీ 77. ఇప్పుడు మొత్తం ఇనానమస్ అయినది 14. 14లో 12 కాంగ్రెస్ పార్టీ, 2 బీఆర్ఎస్ పార్టీ. చాలా పారదర్శకంగా, చాలా డెమోక్రటిక్ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి మీరు ఇనానమస్ కూడా అధికార దర్పణాలు పెట్టుకొని మేము అడుగునే ప్రయత్నం చేయడం లేదు. చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ దానిలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని భావిస్తున్నాం తప్ప ఏదో పవర్ అడ్డం పెట్టుకొని అక్రమాలకు గెలవాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదని చాలా స్పష్టం. సుమిత్ర గారు, మరి ఏంటి 10 ఏళ్లలో అసలు మీరు చేసింది ఏంటి? మున్సిపాలిటీకి ఎన్ని సమస్యలు ఎందుకు లేవనెత్తుతున్నారు? నిజంగా ఈ 10 ఏళ్లలో మున్సిపాలిటీకి సంబంధించి మీరు ప్రజల సమస్యల్ని తీర్చి ఉంటే గనక ఈ రోజు ఇంకా ఇన్ని ఉండేవి కాదు కదా. ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాలు, వసతుల కల్పన, నిరంతరం అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అండి. అయినప్పటికీ బీఆర్ఎస్ గా కొత్త రాష్ట్రంగా అప్పటికే ఇందాక సోదరులు అంటారు మీరు అప్పుబెట్టి ఉన్నారని. గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఈ ప్రభుత్వం చేయడం లేదండి 2 సంవత్సరాల నుంచి.
పిల్లల ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం పెండింగ్ ఉంచింది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే పెండింగ్ ఉంచిందో అట్లాంటివి మేము పే చేసినాం. అప్పుల విషయంలో కూడా అబద్ధాలనే నమ్ముకుంటుంది. సరే, ఇది పక్కన పెడదాం. ఇక పట్టణ ప్రగతి విషయానికి వస్తే మేము ఏం చేయగలిగినాం అనేది, పట్టణ ప్రగతి అనే కార్యక్రమం ఒక్కటే ప్రధానంగా దానికి చెప్పుకోదగ్గ కార్యక్రమము, ప్రతిష్టాత్మక పథకం ఇది. మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి దీంతో చేసినాం. బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది. దీని ద్వారా పట్టణాల్లో రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, పార్కులు, గ్రీన్ కవర్, స్వచ్ఛత, ఓపెన్ జిమ్లు, బరియల్ గ్రౌండ్స్, నర్సరీలు, అర్బన్ ఫారెస్ట్లు, ఇట్లాంటి అభివృద్ధి ఇవి ఫేజ్ల వారిగా అభివృద్ధి చేసి తెలంగాణనే దేశంలోనే ఒక మోడల్ గా నిలిపింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇందాక వారు ఎక్కడనో బాంబేలో ఇట్లా ఉన్నది, లేదంటే అక్కడ ఎట్లా ఉంది, పక్క రాష్ట్రాల ఉదంతాలు చెప్తా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే 16 అవార్డులు, స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు అక్కడ ఉన్నది మరి బీజేపీ ప్రభుత్వం అయినప్పటికీ వచ్చినాయంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చండి. పట్టణాల్లో సమగ్ర అభివృద్ధి మిషన్ 2018లో కేసీఆర్ గారు అర్బన్ తెలంగాణను మిషన్ మోడ్ లో బిల్డ్ చేయాలని 5,500 కోట్లతోని పెట్టుబడులు పెట్టి పట్టణాల అభివృద్ధికి కృషి చేసిండ్రు. మేము ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం, మేము వస్తాము, అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం, కానీ అబద్ధాలను ప్రచారం చేయడం లేదు, బూతులను మేము నమ్ముకోవడం లేదు. ఇక చర్యకు ప్రతిచర్య ఉంటది. మరి ఈట్కా జవాబ్ పత్తర్సే అనేటువంటి విధంగా అభిమానులం తప్పకుండా స్పందిస్తాం. కేసీఆర్ గారిని దుర్భాషలాడితే మేము ఎట్లా మౌనంగా ఉంటాం? అయినప్పటికీ మా అగ్రనాయకత్వం స్పష్టం చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారు దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఈ రకంగా లబ్ధి పొందాలనుకుంటున్నారు, ప్రజల్ని ప్రశ్నించకుండా అడ్డుకోవాలని దుర్భాషలనే వాడుకుంటున్నారు. కాబట్టి మీరు ఆ ట్రాప్ లో పడకండి. మనమేం చేస్తామో చెప్పండి. ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళ విఫల పాలన ఏంటో చెప్పండి. వీళ్ళు రైతులను ఎట్లా మోసం చేశారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను ఎట్లా మోసం చేశారు, ఏడాది కాలంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పిండ్రు. 2 సంవత్సరాలైనా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయినరు. ఇట్లా అన్ని వర్గాలను వీళ్ళు ఎట్లా మోసం చేసిరు. పట్టణాలకు కామారెడ్డి పేరు చెప్పిండ్రు ఇందాక సోదరులు చరణ్ కౌశిక్ గారు. కామారెడ్డిలో విపరీతమైనటువంటి వరదలండి. అక్కడ ఎలాంటి కబ్జాలు లేవు, అయినప్పటికీ వరదలు కనీవిని ఎరుగని స్థాయిలో భారీ వర్షాలు వచ్చినాయి. ఆ వర్షాలకు దాదాపుగా కొన్ని కాలనీలు ముంపు బారిన పడ్డాయి. ఆ ముంపును తప్పించడానికి స్కూల్ కూడా, ఒక బడి కూడా, పాఠశాల కూడా, గురుకుల పాఠశాల కూడా ముంపు బారిన పడ్డది. దాన్ని ముంపును తొలగించడానికి రోడ్ల మధ్యలో ఉన్నటువంటి డివైడర్లను తవ్వేయాల్సి వచ్చిందండి. కామారెడ్డికి గతంలో ఒక్క నిమిషం అండి, నన్ను కంక్లూడ్ చేయండి. కామారెడ్డికి గతంలో జిల్లా కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం ఓపెనింగ్ కు కేసీఆర్ గారు వచ్చినప్పుడు కామారెడ్డికి 50 కోట్లు ఇచ్చి వెళ్ళిండ్రు. ఆ సందర్భంగా ఆ రోడ్డును డివైడర్ పెట్టుకోవడం జరిగింది, రోడ్ల విస్తరణ జరిగింది పట్టణంలో. మరి ఆ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, పార్కింగ్ సిస్టమ్ అంతా ఉండే, దాన్ని తవ్వేసిండ్రు ఆ వరద నిర్పోవడానికి. మరి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డికి 2 దఫాలుగా, ఒకసారి ఏరియల్ వ్యూ చేశారు హెలికాప్టర్ లో, ఒకసారి స్వయంగా వచ్చారు. 2 సార్లు వచ్చి 2 రూపాయలు కూడా కామారెడ్డి మున్సిపాలిటీకి ఇవ్వలేదు. ఆ తవ్వేసిన రోడ్లు ఇంకా అట్లాగే ఉన్నాయండి. కామారెడ్డిలో వరదల సమయంలో దబ్బేసినటువంటి ఆ డివైడర్లు అలాగే ఉన్నాయి. ధ్వంసమైనటువంటి వరద బారిన పడి ధ్వంసమైన రోడ్ల రిపేర్ కూడా జరగలేదండి. అంత దారుణమైన పరిస్థితులు మున్సిపాలిటీలో నెలకొని ఉన్నాయి. బీఆర్ఎస్ కాలంలోనే, బీఆర్ఎస్ హయాంలోనే పట్టణాల అభివృద్ధి జరిగింది, పట్టణ ప్రగతి జరిగింది తప్ప 2 ఏళ్లల్లా మరి పారిశుద్ధ్యం పనులు ఆగిపోయినాయి. స్పెషల్ ఆఫీసర్ల దాంట్లో అన్ని రకాలుగా మరి వెనుకబడి ఉన్నది ఈ 2 సంవత్సరాల్లోనేనండి. అస్తవ్యస్తంగా పట్టణ ప్రగతి గాని, పట్టణాల డ్రైనేజ్ సిస్టమ్ గాని, పట్టణాల పారిశుద్ధ్యం గాని అస్తవ్యస్తంగా ఉంది. దారుణమైన పరిస్థితులు పట్టణాల్లో నెలకొని ఉన్నాయండి. ఇది మేము చెప్పదలుచుకున్నాం, పట్టణ ఓటర్లకు ఇది మేము చెప్పదలుచుకున్నాం. మేము ఏం చేస్తామో చెప్తున్నాం. వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే కనుక ఏమైనా బీఆర్ఎస్ చేయగలుగుతుంది కాబట్టి. ఓకే శేషు గారు మరి ఏంటి ఇప్పుడు మేము 10 ఏళ్ళు ఉన్నాము, మేము చేసామని అంటున్నారు, అధికారంలోకి వచ్చాము, అసలు మీరేం చేశారు, ఇన్ని మేము చేసి చూపించామని అంటున్నారు. మరి స్థానిక సమస్యలు అంటే, అసలు మున్సిపల్ ఎన్నికలు అంటేనే స్థానిక సమస్యలు కదా, మరి వీళ్ళు పరిష్కరించామని చెప్తుంటే ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి స్థానిక సమస్యలు ఇన్ని ఎందుకు బయటకు వస్తున్నాయి? ఇప్పుడు
ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సమస్యలు మీదనే జరగాలి. స్థానిక సమస్యల అజెండా మీదనే జరగాల్సినటువంటి అంశం ఉంటుంది. ప్రభుత్వాలు ఈ పట్టణాల పట్ల, పట్టణ అభివృద్ధి పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉంటాయని చెప్పడానికి నేను 2-3 ఉదాహరణలు చెప్తాను. ఒకటి, గత కేంద్ర బడ్జెట్ లో అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ అని 1,00,000 కోట్ల రూపాయలతో పెట్టారు. ఆ 1,00,000 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం ఎక్కడ ఖర్చు పెట్టిందో ఎవరికి తెలియదు. తర్వాత గత బడ్జెట్ లో, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ 10,000 కోట్ల రూపాయల్లో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, ఎక్కడ ఖర్చు పెట్టారు ఎవరికి తెలియదు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2015లో తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు వరంగల్ మహానగరానికి వచ్చి ఒక ప్రామిస్ చేశారు. ముఖ్యమంత్రి అష్యూరెన్స్ నిధి కింద ప్రతి బడ్జెట్ లో వరంగల్ అభివృద్ధికి 300 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. 3 బడ్జెట్లలో డబ్బులు కేటాయించి ₹1 ఖర్చు పెట్టలేదు. అంటే ప్రభుత్వాల యొక్క వైఖరి ఇట్లా ఉంటుందని చెప్పడానికి నేను ఈ 3 ఉదాహరణలు చెప్పాను. తర్వాత ఈ పట్టణాలలో పేదల పక్షాన పేదలకు ఉండేటటువంటి అత్యంత సమస్య ఏంటంటే ఆవాసం అనేటటువంటి సమస్య. వాళ్ళకి హౌసింగ్ కావాలి, ఇళ్లు కావాలి. ఈ ఇళ్లకు సంబంధించినటువంటి స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఎట్లుంటాయంటే, ఒకప్పుడు రాజీవ్ ఆవాస్ యోజన అనేటటువంటి పథకము, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పథకాలు సపరేట్ గా పట్టణ ప్రాంతాల్లో పేదలకి ఇల్లు కట్టించేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకము ఒకటి ఉన్నది, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం కొనసాగింది, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకం కొనసాగింది. మరి మొత్తం కలిపేసి వచ్చినటువంటి డబ్బులు ఎక్కడ గడుతున్నారు, ఎంతమందికి గడుతున్నారు, ఎంత అవసరాలు ఉన్నాయి అనేటటువంటి విషయం ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత 8 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో 2 సిటీస్ అండి స్మార్ట్ సిటీగా ఎంపికైంది. కరీంనగర్, వరంగల్ ఎంపికైంది. 5 ఏళ్లలో పూర్తి కావాల స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కార్యక్రమాలు 8 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. సకాలంలో ఇద్దరు మ్యాచింగ్ గ్రాంట్లు కనుక ఇస్తే ఆ వర్క్స్ పూర్తవుతాయి, ఆ ప్రాజెక్టులు పూర్తవుతాయి. మరి 8 సంవత్సరాలుగా ఎందుకు స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు పూర్తి కావట్లేదు అనేటటువంటి విషయం అడిగితే ఏం చెప్తారండి? ఏవో ఇప్పుడు దాటి వేయటానికి మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాము, అన్ని కోట్లు ఖర్చు పెట్టినాం అని పేపర్ ప్రకటనలు ఉంటాయి తప్ప చిత్తశుద్ధితోటి నగరాలలో ఉన్న సమస్యలను మేము పరిష్కరిస్తాం. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మీ అజెండాలు చెప్పండి, ఉన్నటువంటి సమస్యలు ఎట్లా పరిష్కరిస్తామో చెప్పండి, ఒక్కొక్క మున్సిపాలిటీకి ఎంత డబ్బులు ఇస్తామో చెప్పండి, ఒక్కొక్క మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తామో ప్రజల ముందు పెట్టండి. ఆ విధంగా ఓట్లు అడగండి. కానీ గత మొత్తం దవ్వుకుంటూ విమర్శలు చేసుకుంటూ ప్రతి బహిరంగ సభలో అవే మాట్లాడితే అసలు సమస్యలు మరుగున పడిపోయి రాజకీయాలకి ఎక్కువ ప్రాధాన్యత వస్తే ఇంకా ఎప్పటికైనా నగరాల్లో గానీ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు చరణ్ కౌశిక్ గారికి, సుమిత్రానంద్ గారికి, మహేష్ నమాని గారికి అండ్ తిరునహరి శేషు గారికి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. నమస్తే.